ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా ప్రియమైన నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ దినము నా పేరు మీకు తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. నా పేరు డాక్టర్ కేఎస్ మనోహర్. మరి నిస్సి మినిస్ట్రీస్ అనే ఒక మినిస్ట్రీని స్థాపించి నేటికి 19 సంవత్సరాలు అవుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ పరిచర్యకు రావటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము నేను మీకు నా సాక్షి రూపంలో తెలియచేయాలనుకుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను ఊరికినే ఈ పరిచర్యలోనికి రాలేదు. పల్లెటూరులో నేను జన్మించి మరి నా తల్లిదండ్రులకు 4వ సంతానముగా జన్మించిన తరువాత నాకు 14 సంవత్సరాల వయస్సులో నా దేవుడు నన్ను పిలిచారు పరిచర్యకు. కానీ నేను ఎంత మాత్రమున కూడా పరిచర్య చేయాలని కానీ యేసు క్రీస్తులో ఉండాలని కానీ ఆలోచన నాకు ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఆటలు మరి నా జీవితంలో ఉండేవి. అయితే నాకు ఆర్ట్ కూడా తెలుసు కనుక నేను ఆయా చిత్రాలు గీస్తూ లేకపోతే విగ్రహాలను తయారు చేసుకుంటూ జీవించే జీవితం నాది. అయితే ఒకానొక దినమున నేను 9th క్లాస్ పూర్తి చేసి 10th క్లాస్లోకి రావడం జరిగింది. అప్పటికే నా తల్లి తండ్రి రక్షణలో ఉన్నారు. నేను వారి మాట కూడా వినేవాడిని కాదు. అయితే మా అమ్మగారు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అల్లరి తొంటరివాడిగా నేనే ఉండేవాడిని కనుక మా అమ్మ నా గురించి ఎక్కువ ప్రార్థన చేసేదన్నమాట. మా అమ్మగారితో ఒకరోజు అన్నాను, ఏంటి మా ఎంతసేపు ప్రార్థన ఇంట్లో ఏడుస్తూ ఉంటావు, దానివలన ఏంటి జరుగుతుంది, మన ఇంట్లో ఏం మేలు జరుగుతుందని అలా ప్రార్థన చేస్తావు అన్నప్పుడు, నాన్న ఒకసారి నువ్వు ప్రార్థన చేసి చూడు, ప్రార్థన యొక్క విలువ ఏంటో నీకు తెలుస్తుంది, ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి నీకు అర్థమవుతుంది అన్నప్పుడు ఆ 14 సంవత్సరాల వయసులోనే మాది గ్రామం గనుక, పల్లెటూరు గనుక మా ఇంటి పక్కనే, మా కాలనీ పక్కనే మాకు పొలాలు ఉంటాయి. మా ఇళ్ళను ఆనుకొని ఆ పొలాల్లో ఒకరోజు చెరుకు తోటలో కూర్చొని నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. 1 గంట నుంచి 2:30 గంటల వరకు ప్రార్థన చేశాను. కానీ నాకు కనీసం ఏం తెలియలేదు, ఏం అనిపించలేదు. మరలా ఇంటికి వచ్చేసాను. మా అమ్మగారితో అన్నాను, ఏది ప్రార్థన చేస్తే ఎవరో కనిపిస్తారన్నావు, మాట్లాడతారన్నావు, ఎవరు కనిపించలేదు మమ్మీ అన్నప్పుడు మా అమ్మంది, నువ్వు ఏకాగ్రతగా చేయలేదేమో, నువ్వు దేవుడి మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడి ప్రార్థన చేయలేదేమో, మరలా ప్రయత్నించు అని మా అమ్మగారు చెప్పారు. మరలా ఆ తర్వాత నేను ఆ 2:30 గంటల తర్వాత మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన చేయాలని లేదు కదేనని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో మంచం మీద పడుకొని ఉన్నాను. 2:15 ఆ సమయం అవుతూ ఉంది. సడన్ గా నా యొద్ద ఒక లౌడ్ స్పీకర్ తెచ్చి మన చెవుల దగ్గర పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్తో ఒక స్వరం నాకు వినబడుతుంది. ఏమనంటే, నా కుమారుడా, నేను నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు, నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని మాట్లాడడం విన్నాను. వింటే చాలా భయం వేసింది. ఆ స్వరానికి వెంటనే భయం వేసి తలుపులు ఒకేసారి తీసేయటం జరిగింది. తీసేసినప్పుడు బయటకు వచ్చి చూశాను, ఎవరూ లేరు, ఏ సౌండ్ లేదు, అందరూ నిశ్శబ్దంగా ఉంది. అది ఎండాకాలం కనుక మరలా లోపలికి వెళ్ళి అదే మంచం మీద పడుకున్నాను, ఏం జరుగుతుందో అని చెప్పి. మరలా అటువైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక బైబిల్ కనబడుతూ ఉంది. ఆకాశంలో చాలా పెద్ద బైబిల్. ఆ బైబిల్ వైపు నేను చూస్తుంటే ఒక 2 వ్యక్తులు వచ్చి ఆ బైబిల్ తిరగేస్తా ఉన్నారు. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథం అని ఉంది, మన బైబిల్ ఎలా ఉంటుందో అలానే. కానీ తరువాత తిరగేసినప్పుడు అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మరి బ్లాక్ కలర్లో ఉన్నాయి, అక్షరాలు వైట్ ఉన్నాయి. అప్పుడు 70వ కీర్తన నుంచి 80వ కీర్తన వరకు కూడా ఒక 2 వ్యక్తులు ఆ బైబిల్ తిరగేస్తుంటే ఒక వ్యక్తి వేలు చూపిస్తూ చదువుతూ నా చేత చెప్పిస్తూ ఉన్నారు. ఆ చెప్పించిన తరువాత నేను ఆ బైబిల్ నా ఎదురు నుండి తీసివేయబడింది. తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట, రా నాతో అని చెప్పి నాకు ఒక మట్టపు గుండు అలాగే ఒక మట్టం నాకు ఇచ్చి నా వెనకాతలు రా అన్నప్పుడు ఒక ఒంటి బెడ్డ ఇటుక, ఆ ఇటుకతో గోడ ఉంది, ఆ గోడ మీద నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనతో నడవటం ప్రారంభించాను.
ప్రారంభించినప్పుడు ఇటువైపు అటువైపు చూస్తుంటే భయంకరమైనటువంటి వ్యభిచారం, ఒకవైపు ఇంకోవైపు వచ్చేసి మారణాయుధాలతో కూడిన వాళ్ళు, లేకపోతే ఇంకోవైపు చూస్తే బెగ్గర్స్, ఇంకోవైపు చూస్తే ఇంకా ఎటు చూసినా కూడా లోకంలో ఏవేవైతే దేవునికి వ్యతిరేకమైన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ గోడ వైపు కింద, ఈ గోడ వైపు కింద ఉంది. నేను నడిచే గోడ ఇటు అటు ఇరువైపులా అక్కడ ఉండటం నేను చూసి భయపడి ఇంకా పక్కకు చూడటం మానేసి ఆయన వైపు చూసుకుంటూ అంతా నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న గ్యాప్ ఉంది గోడకి మధ్యలో. ఆ గ్యాప్ లో నుంచి ఆయన వెళ్ళిపోయారు. నన్ను అంటున్నారు, నువ్వు వచ్చే నాతో పాటు అంటే, అయ్యా మీరు ఎలాగెళ్ళారో నాకు తెలియదు కానీ నేను ఎలా దూరగలను దీనిలో నుంచి, నేను చాలా లావుగా ఉన్నాను కదా, నేను ఎలా రాగలను, నువ్వు రాగలవు ప్రయత్నించు అనగానే ఇలా తలకాయ నేను ఆ గ్యాప్ లో ఇలా పెట్టానండి. బాడీ అంతా అవతలకి వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ అక్కడ నిలబడి చూశాను, ఇది ఎలా సాధ్యపడింది, ఎలా వచ్చాను అని ఆలోచించుకునే సమయంలో ఆయన అంటున్నారు, ఏం చూస్తున్నారు రా నా వెనకథలు అనగానే ఆయనతో పాటు నేను వెళ్ళడం జరిగిన తర్వాత మరి ఆయన ఒక హాస్టల్ లాంటి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. నేను ఆ హాస్టల్లోనికి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది పిల్లలు, పెద్దవారు కూడా ఉన్నారు, కొద్ది వయసు ఎక్కువైన వాళ్ళు కూడా ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా భయంకరమైన వ్యాధులతో, గజ్జి కురుపులతో, బాయిల్స్ వచ్చేసి అవి పిండబడకుండా వాటి నిండా చీము నెత్తులతో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండి ఆ టైంలో వారు భోంచేస్తూ ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏ వ్యక్తి అయితే తీసుకెళ్లారో ఆ వ్యక్తి అంటున్నారు, నన్ను వాళ్ళతో కూర్చొని భోంచేసేసి వచ్చి నేను బయట ఉంటాను అన్నారు. అప్పుడు నేను వాళ్ళందరినీ చూసి చాలా అసహించుకున్నాను. ఎలా వీళ్ళ మధ్యలో కూర్చోమంటున్నావయ్యా నన్ను? వాళ్ళు అసలు ఏం బాగున్నారు, వాళ్ళకి అసలు ఏం ఆరోగ్యం లేదు, ఆ కురుపులతో ఉన్నారు, ఆ కాళ్ళు నిండా కురుపులు ఉన్నాయి, చేతుల నిండా కురుపులు ఉన్నాయి, కొంతమంది అయితే మరి అన్యాయంగా ఉన్నారు. ఎలా వాళ్ళ మధ్యన కూర్చొని భోంచేయమంటున్నావు? వాళ్ళ మధ్యన కూర్చోవాలి, వాళ్ళతో కలిసి భోంచేసేసి నువ్వు వచ్చేయి, లేదంటే నీకు అన్నం దొరుకుతుందని చెప్పారు. అప్పుడు నేను ఇష్టపడలేదు, నేను ఇష్టపూర్వకంగా అయితే వాళ్ళ మధ్యలో కూర్చోలేదు. కానీ నేనేం చేస్తానంటే కుక్ ఉంటారు కదా, కుక్కుతో అన్నాను, అయ్యా ఏదైనా సపరేట్గా ఉంటే నాకు పెట్టండి అంటే, ఏమీ లేదు వాళ్ళకి పెట్టండి మీరు తినాలి అన్నాడు. అప్పుడు నేను వేరే ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ కూడా అంత మంచిగా లేదు, అది చాలా బంకగా ఉంది, దాన్ని మరలా 2 సార్లు కడుక్కున్నా వదిలిపోవటం లేదు. అప్పుడు ఆ యొక్క ప్లేట్ తీసుకున్న తర్వాత ఆ కుక్ గారు అన్నారు, నా మీద కనికరపడి అసహించుకుంటున్నాను విషయాన్ని నేను గమనించి, నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి తిన్నారు కదా అదే ఫుడ్ కొద్దిగా నాకు అందులో పెట్టగానే తినేసి వాళ్ళందరినీ చూసి వాళ్ళ మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోతున్న సమయంలో నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి ముందుకెళ్ళిపోయారు. నన్ను రమ్మన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు త్వరగా రా, మనకు వేరే పని ఉంది, ఇదే పని కాదు అని చెప్పినప్పుడు నేను ఆయన వెంబడించడం ప్రారంభించింది. అయితే ఆ డోర్కి అవతల భాగాన ఒక భయంకరమైన వ్యక్తి అరుస్తా గర్జిస్తూ, నువ్వు వస్తే నేను నిన్ను చంపేస్తాను అని నన్ను బెదిరిస్తా ఉన్నాడు చాలా. అప్పుడు ఆ కుక్క అంటున్నాడు, వాడు ఎవడనుకున్నావు, వాడు సాతానుడు, నువ్వు వెళ్తే వాడు నిన్ను చంపేస్తాడంటే, నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి అంటాడు, నువ్వు రాగలవు, వాడి మీద నువ్వు విజయం సాధించగలవు, నీ ముందు ఏదైతే ఉందో దాని కాలుతో ఒకసారి ఒక తన్ను, అది వాడి మీద పడుతుంది, వాడి మీద నువ్వు పైకి వస్తావు అన్నప్పుడు నేను తలుపుని గట్టిగా నెట్టేటప్పటికి వాడి మీద పడిపోతే వాడు కింద ఉండి అరుస్తా ఉన్నాడు. నేను దాని మీద నుంచి ఆయన దగ్గరకు వెళ్ళిపోయాను. చిన్నతనం నుంచి అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను చౌడువాడ హాస్టల్లో చదువుకున్నానండి. గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ స్కూల్స్ మేము చదువుకోవడం మాకు తెలియదు, ఇంగ్లీష్ అనేది మాకు అసలు లేదు. అలాంటి చదువులు చదువుకున్నటువంటి హాస్టల్లో ఉండేటప్పుడు హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి మాకు మట్టి రోడ్డు ఉండేది, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం బుక్స్ క్యారీ చేసుకుంటూ. అలాంటి రోడ్లో ఆయన నన్ను నడిపిస్తా ఉన్నాడు, ఆయన వెనకాతలని నడుస్తా ఉన్నాడు, రా అని తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్తున్నప్పుడు అతను నేను వెంబడిస్తుంటే ఇటు ఇరువైపులా, ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా తాటి చెట్లు ఉంటాయి, చిన్న చిన్న చెట్లు, పెద్ద చెట్లు. ఆ చెట్ల మధ్యలో పుట్టగొడుగులు అంటారు, మష్రూమ్స్ అంటారు వాటిని. ఆ మష్రూమ్స్ చిన్నగా ఉంటాయి, కానీ నేను చూసే మష్రూమ్స్ అవి మష్రూమ్స్ యాక్చువల్గా కాదు, నేను అనుకుంటున్నాను మష్రూమ్స్ అని. కానీ ఇంత హెగ్స్ టైప్ లో ఒకదాని మీద ఒకదాని మీద పెట్టి ఆ తాటి చెట్ల మధ్యలో అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి. నేను వాటిని చూసుకుంటూ ఇదేంటి అని ఆలోచించుకుంటూ వెళుతున్న సమయంలో ఒక ఏపుగా చాలా ఎక్కువ ప్రాంతం దున్నేసి ఉన్నటువంటి ఆ పొలం, ఏ మూలకు చూసినా కూడా దున్నేసి ఉంది చక్కగా. ఆ దున్నేసిన పొలం మధ్యలో ఒక బలమైన వృక్షం ఉందండి, చాలా పెద్ద చెట్టు, ఏళ్ల తరబడి ఉన్న చెట్లు ఎలా ఉంటాయి అలా కనిపిస్తుందో చెట్టు. ఆ చెట్టు కొమ్మలు చాలా పొడవుగా ఇటు అటు ఇరువైపులా కూడా ఆ చెట్టు కొమ్మలు ఉంటే, ఆ చెట్టు కొమ్మల మీద అది బాతు అనుకోలేము,
అలాగని కొంగ అనుకోలేము. అది వేరే జాతి పక్షి. ఆ పక్షులు చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి 10-15 కేజీలు ఉంటుంది ఆ పక్షి. ఆ పక్షులు ఏంటంటే ఆ కొమ్మల మీద ఒకదాని మీద ఒకదాని మీద పడుకొని ఏడ్చుకుంటూ గుడ్లు పెడతా ఉన్నాయి. నేను చూస్తున్నాను క్లియర్గా, కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి, వాటికి గుడ్లు పెడతా ఉన్నాయి, చాలా బాధతో పెడతా ఉన్నాయి గుడ్లు. అయితే ఆ గుడ్లు ఏమవుతున్నాయంటే కొమ్మల పైనుంచి పెడుతున్నాయి కనుక కింద పడి పగిలిపోతున్నాయి. వాటిని సేద్యపరిచేవారు అక్కడ దగ్గరలో ఎవరూ లేరు. అలాగనే కిందన పెట్టడం లేదు, కొమ్మల మీద పెడుతూ ఉంటే అప్పుడు ఆ చెట్టు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఒక 100 అడుగుల దూరాన, ఒక 100 అడుగుల దూరాన ఒక దాన్ని పని చేసుకుంటున్నాడు పొలంలో, పారతో ఏవో దున్నుతూ ఏదో తవ్వుతా ఉన్నాడు అనమాట. నేను దూరం నుండి నేను చూస్తున్నాను కదా, ఆ వ్యక్తితో పిలుస్తాను, ఏమయ్యా మరి ఆ పక్షులు అంత కష్టపడి గుడ్లు పెడుతున్నాయి, కింద పడిపోయి పగిలిపోతున్నాయి, కనబడటం లేదా, ఏం చేస్తున్నావు అంటే అక్కడ నుండి ఆ గుడ్లను పడుకోకుండా పట్టుకొని ఒక దగ్గర పెడితే అవి పిల్లలు చేస్తాయి కదా అంటే, అప్పుడు పెద్ద ఆయన అంటున్నాడు, ఏమయ్యా నా చేతిలో నాకు పని ఉంది, నేను పొలంలో పని చేస్తున్నాను, నువ్వు తోవంబడి నడుచుకుని వెళ్ళిపోతా ఉన్నావు, నీకు ఏ పని లేదు, ఆ పని నువ్వు చేయొచ్చు కదా, నాకు నువ్వు చెప్పినట్లుగా ఆ గుడ్లని సేద్యపరిచి ఒక దగ్గర పెట్టవచ్చు కదా, పడిపోకుండా కాపాడవచ్చు కదా అనేటప్పటికి నాకు ఆలోచన వచ్చింది. నిజమే కదా, ఆయనకి చెప్పడం నేనే చేయాలి కదా పనిని. నేను దగ్గరికి ఆ గుడి దగ్గరికి ఆ చెట్టు దగ్గరికి అలా వెళ్ళుంటే ఒక పక్షి బాగా ఏడ్చుకుంటూ గుడ్డు పడింది, నా చేతుల్లో పడి కింద పెడితే పగిలిపోయింది. చాలా ఏడ్చాను, అయ్యో కనీసం ఆ పక్షికి నేను సహాయం చేయలేకపోయానే, పెడుతున్న గుడ్లని కనీసం పక్కన పెట్టలేకపోయాను నేను బాధపడుతున్న సమయంలో అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు చేయాల్సిన పని ఇదే. ఏంటో తెలుసా, చాలా పక్షులు గుడ్లు పెట్టి వదిలేస్తున్నాయి, పట్టించుకోవటం లేదు. ఇక మీదట ఆ గుడ్లని నువ్వు జాగ్రత్త చేయాలి, పిల్లల్ని చేయించాలి, వాటిని నువ్వు పెంచాలి అని నాకు చెప్పినప్పుడు నాకు మెలకువ వచ్చేసిందండి. నేను ఆలోచించుకునే సమయంలో దేవుడు మరలా నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నీవు నా సొత్తు. మరలా మొదట ఏదైతే మాట్లాడడం మళ్ళీ అదే మాట రిపీట్ చేశారు. నేను 14 సంవత్సరాల వయసులో ఏదైతే చూశానో అదే దర్శనం నాకు మరలా దేవుడు చూపించాడు. నా కొరకు చాలా మంది సేవకులు ప్రవచించారు. పెద్దయ్య గారు డీజేఎస్ దినకరనయ్య గారు మా విశాఖపట్నం వచ్చినప్పుడు నేను ఆ మీటింగ్లో ఉన్నాను, నన్ను పేరు పెట్టి పిలిచి నీవు నా సేవకుడవు, నేను నిన్ను వాడుకుంటాను, బలంగా వాడుకుంటానని మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన మాట వినలేదు. నేను చాలా మంది సేవకులు నా కొరకు ప్రవచించినా కూడా నేను వారి మాట ఏనాడు కూడా లక్ష్య పెట్టలేదు. సిస్టర్ రూతమ్మ గారు, అలాగే ఎన్ కృపారావు గారు, ఎస్ఆర్ మనోహరన్ గారు, మరి బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి అనేక మంది యవనస్తుల్ని దేవుని కొరకు మరి ఆయన పురుకొల్పి అనేక మంది ఈరోజు సేవ చేస్తున్నారంటే దానికి కారణం ఎస్ఆర్ మనోహర్ గారు అని కూడా నేను చెప్పగలను. కనుక ప్రియమైనటువంటి వారులారా, నా సాక్షి జీవితంలో ఏదైతే నా దేవుడు నాకు చూపించాడో, ఏదైతే దేవుడు నాకు అప్పగించాడో ఆ పనిని నేటికి 19 సంవత్సరాల నుంచి నేను కొనసాగిస్తూ ఉన్నాను. దేవుడు పరిచర్యలో అనేక మైలురాయిళ్ళు, అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేయొచ్చు. ఈనాడు ఒక 4 సంఘాలను స్థాపించడానికి, ఒక మినిస్ట్రీని నడిపించడానికి, అలాగే నా దేవుడు నాకు అప్పగించిన ఈ పనిలో దేవుడు చేసిన మహా అద్భుతాలు, ప్రేయర్ వారియర్స్ని దేవుడు నడిపించడానికి, ఉపవాస ప్రార్థనలు దేవుడు నడిపించడానికి నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. నేటికి కూడా పరిచర్య ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే దేవుడు నాకు ఏదైతే దర్శనాన్ని చూపించాడో ఆ దర్శనంతోనే ముందుకు వెళతా ఉన్నాను. ఇందులో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి కొరకు మీకు తెలియపరచాలండి. నేను ఇంతగా భక్తిలో ఎదగటానికి, భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని రావటానికి నాకు దేవుడు చేసిన సహాయానికి నేను కృతజ్ఞుడిని. కానీ ఈ వేలో నన్ను నడిపించినటువంటి దైవజనులు ఎం పౌల్ గారండి, మామిడి చెట్టు పౌల్ గారని. నన్ను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన నాకు మంచి గైడ్ చేసి దేవుని దగ్గర బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఆ దైవజనులు ఇప్పుడు లేరు, ప్రభునందు వారు నిద్రించారు. నిద్రించినా కూడా వారు ఏదైతే నాకు నేర్పించారో ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ప్రభుతో నడవటం, ప్రభుతో గడపటం, ప్రభు కొరకు జీవించడం, ఆ జీవితాన్ని నేటి వరకు కూడా నేను మరి ప్రభు కొరకు జీవించడం దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మా కొరకు, మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మా మినిస్ట్రీ పేరు నిస్సీ మినిస్ట్రీస్, విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ. మా కొరకు ప్రార్థన చేయండి. నేను మీ అందరినీ కోరుకునేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ ప్రార్థన సహాయం, సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని ప్రభు బయట మనవి చేయొచ్చు. ఈయన సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను.